ఏమంటున్నాడు, ఏ ట్రేడర్ హ్యాస్ 100 kgs ఆఫ్ wheat అండ్ part which is sells 16% profit and rest 36% profit, he gained 28% and whole. What is the quantity of sold and 36% profit అన్నాడు. ఒక వ్యాపారి తన దగ్గర ఉన్న 100 కిలోల గోధుమలు ఉన్నాయి, అందులో కొంత భాగాన్ని 16% లాభంతోనూ మిగిలిన దాన్ని 36% లాభంతోనూ అమ్మాడు. మొత్తం మీద 28% లాభం పొందాడు. అయితే 36%తో లాభం ఎంత పరిమాణాన్ని అమ్మాడు అంటున్నాడు. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. మొత్తం ఎన్ని కేజీలు ఉంది మనకు, 100 kgs ఉంది. ఫస్ట్ వెరైటీ ఎంత ఎలా అమ్మిండు, 16% ప్రాఫిట్తో అమ్మిండు, 16% ప్రాఫిట్తో అమ్మిండు. సెకండ్ వెరైటీ ఎలా అమ్మిండు, 36% ప్రాఫిట్తో అమ్మిండు, 36% ప్రాఫిట్తో అమ్మిండు. ఓవరాల్గా అలా వచ్చింది, మొత్తం మీద ఏమైందంట, 28% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. 28% ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ వెరైటీ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, 16% ప్రాఫిట్ వస్తే సెకండ్ వెరైటీ మీద 36% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మొత్తం పైన ఎంత ప్రాఫిట్ వచ్చింది, 28% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెన్స్ ఎంత, 8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెన్స్ ఎంత, 12 అవుతుంది. ఓకేనా, 12 అయింది. మనకి ఎంత అన్నాడు, 100 అన్నాడు కదా. 100 అయితే ఇప్పుడు చూడండి మొత్తం ఎంత అయింది, మీరు చేస్తే మొత్తం ఎంత అవుతుంది, 8 + 8:2 అంటే క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేయకపోయినా చూడండి 8 12 అంటే ఏమైంది, 20 parts అవుతుంది. 20 parts is equals to 100 అయితే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది, 21 * 25 అంటే మనకేమవుతుంది, ఇది 5 times, ఇది 5 times అయితే ఇది 60 అవుతుంది. ఇక్కడ కూడా ఏమైంది, 5 times అయితే ఇది 40 అయింది. మనకి ఏమన్నాడు, ప్రాబ్లంలో ఏమడిగినాడు, 36% ప్రాఫిట్తో ఎంత పరిమాణాన్ని అమ్మాడు. 36% ప్రాఫిట్ అన్నాడు. 36% ప్రాఫిట్ కానీ ఎంత వచ్చింది, 60 kgs. 60 kgs ఏ ఆప్షన్లో ఉంది, బి ఆప్షన్లో ఉంది. దట్స్ ఓవర్. నెక్స్ట్ ప్రాబ్లం.